హలో ఎవ్రీవన్. ఎక్కడికి వెళ్తున్నామండి మనం? ఏదైనా ఫారెస్ట్లోకి వెళ్తున్నాం అనుకుంటున్నారా? లేదండి, మా ఇంటి టెర్రస్ పైకి వస్తున్నామండి. నేను ప్రేమ. వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమాస్ గార్డెన్. నేను ఇన్ని వేల పూలతో మీ అందరికీ వెల్కమ్ చెప్తున్నానండి. ఇది మా ఇండిపెండెంట్ హౌస్ అండి. ఈ క్రీపర్ పేరు ఫ్లేమ్ వైన్. దీని సైంటిఫిక్ నేమ్ పైరోస్టేజియా వెనుస్టా. ఈ పూల ప్రత్యేకత ఏంటంటే పూలు బంచెస్లా ఉండి తోరణాల్లో ఉంటాయన్నమాట. అంటే న్యాచురల్ తోరణాలు అన్నమాట. ఈ పూలను చూస్తుంటే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుందండి. ఈ బంచెస్లో వేలలో పూలు ఉంటాయండి. ఈ పూల అందాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవనుకోండి. కళ్ళు చెదిరే ఈ ఫ్లేమ్ వైన్ అందాలు చూడాలంటే డిసెంబర్ వరకు ఆగాలండి. ఎందుకంటే సౌత్లో ఈ క్రీపర్ బ్లూమింగ్ టైము డిసెంబర్ నుంచి మార్చి వరకు ఉంటుంది. నార్త్లో ఇంకాస్త లేటుగా, అంటే ఏప్రిల్ వరకు పూస్తూనే ఉంటాయి. అంటే వీటి బ్లూమింగ్ టైం వింటర్ అన్నమాట. ఈ 4 monthsలో ఈ పూలు మొగ్గలు అన్నీ ఒకసారి వచ్చి రాలిపోయి మళ్ళీ ఇంకొకసారి కూడా బ్లూమింగ్ అవుతుందన్నమాట. అంటే ఈ సీజన్లో 2 times బ్లూమింగ్ అవుతుంది ఈ క్రీపర్. మా ఇంటి పైన ఈ క్రీపర్ ఎలా అల్లుకుందో చూసారా? రోడ్డు మీద నుంచి వెళ్ళేవాళ్ళు ఒక్కసారైనా దీనివైపు చూడకుండా ఉండలేరండి. మళ్ళీ చూసి వెళ్తూ ఉంటారనమాట. ఈ ఫ్లేమ్ వైన్ క్రీపర్ అందం అలా ఉంటుంది మరి. అవి పూలు అలా వేలాడుతుంటే ఎంత అందంగా ఉందో చూడండి. ఎవరో పనిగట్టుకొని పూలని వేలాడదీసినట్టుగా లేవు. ఇది మా ఫ్లేమ్ వైన్ చెట్టు మొదలండి. ఎలా ఉందో చూడండి. ఈ క్రీపర్కి ఎంత వయసు ఉండొచ్చు అంటారు? గెస్ చేయండి. దీని మొదలు చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా ఎక్కువ ఏజ్ ఉంటుందని. 6 years అండి. మా క్రీపర్ పొడవు ఎంత అనుకుంటున్నారు? 100 feet ఉంటుందండి. మొత్తం 2 floorలు దాటి పైన టెర్రస్ అంతా పాకిందండి మొత్తం తీగ. ఈ తీగల్లో పక్షులు గూళ్ళు కట్టుకుంటాయండి. ఇంకా హనీబీస్, బీహైవ్ తేనె పట్టలని కడుతూ ఉంటాయి ఇక్కడే. చాలా రకాల పక్షుల గూళ్ళు ఉంటాయండి ఇందులో. ఈ మొక్కను పెట్టాక 3 years తర్వాత నుంచి బాగా పూలు పూయడం స్టార్ట్ అయ్యిందండి. నేను 3 yearsలో ఈ మొక్క గ్రోత్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఈ వీడియో మొక్క పెట్టిన 3rd yearలో తీసిన వీడియో అండి. అప్పుడు చాలా తక్కువ గ్రోత్ ఉండేది, ఇలా ఉండేదన్నమాట. జస్ట్ సైడ్కి అలా పట్టుకొని ఉండేది కొంచెం. ఈ మొక్కను నేను నర్సరీ నుంచి తీసుకొచ్చానండి. 6 years బ్యాక్ నర్సరీ మేళాలో తీసుకున్నానండి దీన్ని. చాలా చిన్న మొక్కను తీసుకొని వచ్చానండి. ఇంత హెవీ గ్రోత్ అవుతుందని ఊహించలేదు. మా ఇంట్లో ఏ క్రీపర్ పెట్టినా కూడా ఇంత హెవీగానే గ్రోత్ వస్తూ ఉంటుందండి. ఈ మొక్కని కొంచెం పశువుల ఎరువు, కోకోపీట్ మట్టి కలిపి మొక్కను పెట్టానండి. తర్వాత ఒక్కసారి మాత్రం కొంచెం కంపోస్ట్ వేసినట్టు గుర్తు, అంతే. అప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను ఇంకే ఎరువులు ఇవ్వలేదు ఈ చెట్టుకి. నేల మీద పెట్టినందుకు బాగానే ఉందండి గ్రోత్. తర్వాత నుంచి ఈ మొక్కకి నీళ్లు పోయడం తప్ప
ఇంకెలాంటి ఎరువు కూడా ఇయ్యలేదు. ఇలా ఎవ్రీ ఇయర్ దీని గ్రోత్ ఎక్కువ అవుతూనే ఉందండి. ఇప్పుడు 100 ఫీట్ వరకు ఉంది అన్నమాట దీని పొడవు. ఈ క్రీపర్ వల్ల ఇంట్లో చాలా చల్లగా ఉంటుందండి. ఈ క్రీపర్ పూలు వేలలో ఉంటాయి కదండి, అవన్నీ కింద పడి ఎండిపోతే ఆకులు ఎండిన పూలు దీని చెట్టు మొదట్లో వేస్తామన్నమాట. అదే ఎరువుగా ఉంటుంది వీటికి. ఇంకా వేరే కంపోస్ట్ మనం ఏమి ఇవ్వక్కర్లేదు. 4th ఇయర్లో ఇలా ఉందండి క్రీపర్ గ్రోత్. 4th ఇయర్లో మేము కొంచెం క్రీపర్కి ఉండడానికి పిల్లర్స్లా వేసి పైన తీగలు కట్టామన్నమాట. తీగల పందిరి అల్లితే దానిపైకి ఇలా ఎక్కిందనమాట మొత్తం క్రీపర్. 4th ఇయర్కి ఇంత గ్రోత్ ఉందండి. ఈ పైరోస్టేజియా వెనుస్టా క్రీపర్ని మనము నర్సరీలో గుర్తుపట్టడం ఎలా అంటే, పూలు ఉన్నప్పుడే గుర్తుపట్టగలుగుతాము, లేకపోతే దాని ఆకులను బట్టి మీరు గుర్తుపట్టి తెచ్చుకోవచ్చు అన్నమాట నర్సరీ నుంచి. ఈ క్రీపర్ చాలా బరువు కూడా చాలా తక్కువగా ఉంటుందండి. లైట్ వెయిట్గా ఉంటుందన్నమాట క్రీపరు. కామన్గా క్రీపర్స్ కొంచెం హెవీ వెయిట్గా ఉంటాయి కదా, కానీ ఈ క్రీపర్ మాత్రం చాలా తక్కువ బరువుతో ఉంటుంది. ఇంకొకటి, ఈ క్రీపర్కి అసలు చీడపీడలు అన్నవే నేను ఎరగనండి. ఇన్ని ఇయర్స్లో ఒక్కసారి కూడా ఏది కూడా స్ప్రే చేయలేదు. అంటే ఏ ప్రాబ్లం రాలేదు కాబట్టి ఏమీ స్ప్రే చేయలే. ఈ పూలలో చాలా తేనె ఉంటుందండి, అందుకని చాలా హనీ బీస్ వస్తూ ఉంటాయి. ఇంకా హమ్మింగ్ బర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి హనీ సక్ చేయడానికి. మనం డే టైం అసలు పైకి రావడానికే భయపడాలండి, ఎందుకంటే చాలా హనీ బీస్ ఉంటాయి అన్నమాట. చాలా బిజీగా హనీ సక్ చేసుకుంటూ ఉంటాయి. మనం వెళ్ళామంటే ఆ టైంలో మన పని అయిపోతుంది. అందుకని ఈవినింగ్ టైం అయితే అవి వెళ్ళిపోతాయి. మనం కాస్త వెళ్ళి ఈ పూల అందాలను చూసుకోవడానికి ఉంటుంది. అవి ఉన్న టైంలో మాత్రం పైకి వెళ్ళొద్దండి. హనీ బీస్కి పూలంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకెక్కడో తేనె పట్టు కట్టుకోకుండా ఇక్కడే ఈ క్రీపర్లోనే హనీ బీ హైవ్ని కట్టుకుంటాయి అన్నమాట, తేనె పట్టుని. ఈ క్రీపరు స్టెమ్ కటింగ్ ద్వారా కూడా ప్రాపగేషన్ అవుతుందని తెలుసండి, కానీ ఎప్పుడూ ట్రై చేయలేదు. ఇంకా ట్రై చేస్తున్నాను. సక్సెస్ అయితే మీకు తప్పకుండా నేను వీడియో పెడతాను. ఈ మొక్కకి సీడ్స్ ఉండవండి, ఉట్టి స్టెమ్ కటింగ్ ద్వారానే ప్రాపగేషన్ అవుతుందన్నమాట. నేను ఏదైనా ప్రాక్టికల్గా చేసి సక్సెస్ అవుతేనే ఎదుటి వాళ్ళకి చెప్తానండి. ఈ స్టెమ్ కటింగ్ కూడా నేను ట్రై చేస్తున్నాను, తప్పకుండా వస్తుంది. వేర్లు మీకు చూపిస్తాను. ఇది లాస్ట్ ఇయర్ తీసిన వీడియో అండి, లాస్ట్ డిసెంబర్లో అన్నమాట. 3 years వీడియోస్ చూసారు కదండి, ఇది లాస్ట్ ఇయర్ వీడియో అన్నమాట. ఎలా ఉందో చూడండి, ఎంత హెవీ గ్రోత్ వచ్చిందో చూడండి 3 yearsలో. మీకు కూడా ఇలాంటి అందమైన క్రీపర్ని పెంచుకోవాలనిపిస్తుంది కదండి, ఇప్పుడే ట్రై చేయండి. నర్సరీస్లో దొరుకుతుంది. ఫ్లేమ్ వైన్ అని అడగండి, పూలు ఉన్నప్పుడైతే మీరు గుర్తుపట్టగలుగుతారు. థ్యాంక్ యూ.